ఏపీలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. తాజాగా మరో 4 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దాంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కేసులు వెలుగు చూశాయి. 65 ఏళ్ల వృద్ధుడికి మరో 2కి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అలాగే తిరుపతి రుయాలో 10 నెలల చిన్నారికి సైతం కరోనా వైరస్ సోకింది. జ్వరంతో ఉన్న చిన్నారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. వారిని ప్రత్యేక క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిదానంగా కరోనా కేసులు పెరగటం పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే రాష్ట్ర వైద్య విద్యాధికారులు కూడా ఎక్కడికక్కడ కరోనా కేసులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాని, పిహెచ్సి సెంటర్లలో గాని, జిల్లా ప్రభుత్వ కేంద్రాలలో గాని కరోనా టెస్టులకు సంబంధించి గాని, కరోనా బెడ్లకు సంబంధించి గాని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తత అయ్యి కరోనా కేసులు రాకుండా ప్రథమంగా చూస్తున్నారు. వచ్చిన నేపథ్యంలో వాటిని ఎట్లా అరికట్టాలి, వచ్చిన పేషెంట్లకు ఎలాంటి వైద్యం అందించాలనేది ఒక్కొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు ఏర్పాటు చేసుకుంటా, ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసుకుంటా, ఆ కోవిడ్ వార్డులు ఏర్పాటు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అంతకంతకు ఆ కరోనా విజృంభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో నెమ్మదిగా 1, 2, 3 నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు గాని, ప్రభుత్వ వైద్యాధికారులు గాని కొంతమేరకు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎండమిక్ అనే ఆరోగ్య సమస్యలు చెబుతున్నప్పటికీ కొంత మేరకు కరోనా తీరును చూస్తే జనాల్లో మాత్రం కొంత మేరకు ఆందోళన కలుగుతుంది, ఆందోళన పెరుగుతుంది అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య కొంత మేరకు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో దాదాపుగా 4,000 కేసులు దాటడంతో ఆరోగ్య శాఖ వారు దీని మీద అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 4,026 కేసులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన పరిస్థితి ఉంది. కొంతమంది దాదాపుగా ఇప్పటికీ 5-6 కోవిడ్ తో మృతి చెందినట్లు కూడా కేంద్రం స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో 2, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడిన సంగతి తెలిసిన నేపథ్యంలోనే కేరళలో ఏదైతే అత్యధికంగా 1,416 కేసులు నమోదైంది, ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 494 కేసులు, గుజరాత్ లో 397 కేసులు, ఢిల్లీలో 393 కేసులు, తమిళనాడులో 215 కేసులు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా ఇప్పటి వరకు రమారమిగా 28 కేసుల దాకా నమోదై ఉండొచ్చు అని కొంత మేరకు కూడా సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగటం లేదు, ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వారికి కూడా కరోనా తగ్గుముఖం పడుతుందంటూ ప్రభుత్వ అధికారులు చెప్పడంతో కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదొక ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరోనా కేసులకు సంబంధించి అయితే అధికారులందరూ కూడా అప్రమత్తం అయిన పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా గాని, గుంటూరు జిల్లా గాని, విజయవాడ గాని, మొత్తం ఈస్ట్ వెస్ట్ గాని ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా, ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో కూడా అందరూ అప్రమత్తమై ఉన్నారు. అధికారులు బెడ్లు ఏర్పాటు చేశారు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో దాదాపుగా యాక్టివ్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది అన్న నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తం అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కేసులు వెలుగు చూడటం, 65 ఏళ్ల వృద్ధుడికి మరికొంతమందికి కోవిడ్ పాజిటివ్ రావడంతో అధికారులు వృద్ధులకి, చిన్నపిల్లలకి సైతం దాదాపుగా తిరుపతిలో కూడా 10 నెలల చిన్నారికి కరోనా సోకింది. దీని పట్ల కూడా అధికారులు కొంతమేరకు ఇటుపక్క చిన్నారులకు గాని, అటుపక్క వృద్ధులకు గాని కరోనా సోకటం, దీని పట్ల కొంతమేరకు అప్రమత్తతో అధికారులు ఉండాలంటూ కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా దాంట్లో పాజిటివ్ రావడంతో అధికారులు ఒకసారిగా నిర్ఘాంతపోయిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలకి యాంటీబాడీ ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో వాళ్ళకి కరోనా రావడం పట్ల కూడా ఈ కరోనా వేరియంట్ ఎలాగా ఉంది, దీంట్లో ఎంత మటుకు ఎదుగుదల ఉంది, అలాగే ఎంత మటుకు ప్రాణాంతకత ఉంది అనేది కూడా అధికారులు అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే
ఆంధ్రప్రదేశ్ లో కొంతమేరకు కరోనా కేసులు రావడంతో అధికారులు అప్రమత్తతతో పాటు కర్నూలు ఆసుపత్రిలో 3 కేసులు, తిరుపతి రివ్యూలో 10 నెలల చిన్నారికి ఆ కేసు కోవిడ్ రాష్ట్రంలో 28కి చేరటంతో ఆ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య రోజుకి 10ల సంఖ్యలో 1 సంఖ్యలో 2 సంఖ్యలో 10ల సంఖ్యలో పోయి దాదాపుగా ఆ నేటికి 30 కేసులకి దగ్గరలో ఉండటంతో ప్రజలు కూడా అప్రమత్తతో ఉండాలి, ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి, ప్రజలు కూడా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటేనే మంచిదన్న పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితులు. మరొకసారి కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ తప్పించుకునేందుకు శుభ్రత పరిశుభ్రత చాలా అవసరమని ఎక్కడికక్కడ కూడా ఆ చేతులు శుభ్రపరచుకోవడం, మాస్క్ ధరించుకోవడం తప్పితే మరొక ప్రస్తుత మార్గం లేని ఆ తరుణం ఆసన్నమైందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.